నమస్తే ఎవ్రీవాన్. ఈరోజైతే మనం ఒక చిన్న స్టోరీ చూద్దాం. పాము మినుగురు పురుగు ఇద్దరు మంచి స్నేహితులు పగలంతా కలిసి నవ్వుతారు, ఆడుకుంటారు. వారికైతే జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ రాత్రి వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. మినుగురు పురుగు వెలుగు పాముకు నచ్చదు. ఆ వెలుగు చూసి ద్వేషంతో దాన్ని తరుముతుంది. కానీ మినుగురు పురుగు మాత్రం ఇలా అనుకుంటుంది, నా ఫ్రెండ్కి ఈ చీకట్లో నా వెలుగు అవసరం. ఇదే సమాజం కూడా ఎంత మంచి స్నేహితులైనా, ఎంత దగ్గరి బంధువులైనా మన ఎదుగుదల, మన వెలుగు అందరికీ నచ్చదు. కోపం మన మీద కాదు, మన వెలుగు మీద. పాముకు తన ఫ్రెండ్ ఒక్క మినుగురు పురుగు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో వెలుగు ఉన్న మినుగురు పురుగులు ఇంకా చాలామంది ఉన్నారు. వెలుగును దాచుకోకండి, వెలుగుతూ ఉండండి. పాము తన ద్వేషాన్ని వదిలితే నిజమైన స్నేహాన్ని చూపించగలదు. కానీ మినుగురు పురుగు మాత్రం తన వెలుగును వదలలేదు. అది తనకు దేవుడు ఇచ్చిన వరం. చీకట్లో వెలుగు పంచడానికే అది పుట్టింది. అలాగే మనం కూడా సమాజంలో చెడును వదిలి వెలుగు వైపు ప్రయాణించాలి. ఏది మంచో, ఏది చెడో సరిగ్గా గ్రహించాలి. ద్వేషాన్ని వదిలితే స్నేహం మిగులుతుంది, బంధుత్వం మిగులుతుంది. వెలుగు పంచడమే నిజమైన ధర్మం. ఇదే సృష్టి కర్తవ్యం. భగవంతుడు మనకు బోధించిన సృష్టి ధర్మం. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.